2017 ఇయర్లో 2 అనేటటువంటి సంఖ్య ఎటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది అనే అంశం. సో 2 అనగానే దీనికి ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ ఉంటుందండి, స్పెసిఫిక్ అనలైజేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటారేమో 2 అనేటటువంటి కన్స్ట్రక్షన్ని కనుక చూసినట్లయితే ప్రపంచంలో అందం అనేటటువంటి విషయం ఎక్కడ ఉన్నా కూడా ఈ నెంబరు ఆధీనంలోనే ఉంటుంది. అలాగే కన్స్ట్రక్షను, ఇంటీరియర్ డెకరేషన్స్, ఫ్యాషన్ డిజైనింగ్, అలాగే మీడియా కానివ్వండి, లేకపోతే మూవీస్ కానివ్వండి, ఏదైనా సరే పబ్లిసిటీ అనేటటువంటి ఛాయ ఎక్కడ ఉన్నా కూడా ఆ ఛాయలో ఉన్నటువంటి నెంబర్ 2. ఎందుకంటే వీళ్ళు చాలా సున్నితంగా ఉంటారు అని ఒక మాటలో చెప్పటం కాదండి, నిజంగా 2017లో వీళ్ళు సున్నితాన్ని మించి అతి సున్నితంలోకి వెళ్ళిపోతున్నారు. బికాస్ ఫుల్ మూన్ అనేటటువంటి జరిగింది కాబట్టి. 2016లో జరిగినటువంటి ఫుల్ మూన్ అనే ప్రక్రియలో ఎక్కువగా గురైంది సెకండ్ వైబ్రేషన్ వాళ్ళు, సెకండ్ నెంబర్ వాళ్ళు, సెకండ్ డెస్టినీ ఉన్నవాళ్ళు. సో ఇటువంటప్పుడు వీళ్ళు ఏం జాగ్రత్త తీసుకోవాలి? ఈ సెకండ్ అనేటటువంటి నెంబర్ని ఎప్పుడు కూడా మనం మోటివేట్ చేస్తూ ఉండాలండి. మోటివేషన్ అంటే ఏమిటి అండి? వీళ్ళని మనం విమర్శించకూడదు, ఎప్పటికప్పుడు వీళ్ళని పొగుడుతూనే ఉండాలి. పొగడ్త అనేది అభివృద్ధికి ఆటంకం అని అనుకోకూడదు. కానీ ఉన్నటువంటి నెంబర్స్ అన్నిటిల్లో కూడా 11 నెంబర్ వాళ్ళు ఎంత గట్టి వాళ్ళైనా సరే కొంచెం మనం మోటివేట్ చేసి కాస్త పొగిడితే మనకి ఏ పని కావాలన్నా చేసి పెడతారు. ఇది వీళ్ళ వీక్నెస్ అని అనుకోకూడదు, భగవంతుడు ఇచ్చిన వరం అని అనుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం సెకండ్ నెంబర్ వాళ్ళు కానీ, సెకండ్ వైబ్రేషన్ వాళ్ళు కానీ వైట్ కలర్ని చాలా తక్కువగా వాడుతూ లైట్ బ్లూ కలర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 2017లో ఉన్న 3 వైబ్రేషన్స్ కూడా సెకండ్ అనేటటువంటి డేట్ ఆఫ్ బర్త్ కలిగిన వ్యక్తి ఈ వైట్ కలర్ వాడినప్పుడు వైట్ కలర్ తాలూకు డామినేషన్ తగ్గిపోతుందండి. అలాగే 3 వైబ్రేషన్స్ ఎనర్జీ ఎక్కువై సైకలాజికల్గా ఇబ్బందికి గురయ్యేటటువంటి అవకాశం. అంటే మనం మంచి చెప్పినా కూడా వాళ్ళకి అర్థమయ్యేటటువంటి వే ఎలా ఉంటుందంటే నెగటివ్గా ఉన్నట్టే ఉంటుంది. ఇదొక్కటి వీళ్ళతోటి మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇంకా కావాలి, ఇంకా చెయ్యాలి, 2 వాళ్ళు ఏం చెయ్యాలి? సెకండ్ అనేటటువంటిది ఏ రూపంలో ఎలా వచ్చినా కూడా ఇక్కడ సృష్టికర్త అయినటువంటి శివుడే మనకి దిక్కవ్వటం జరుగుతుంది. సో ఓం నమః శివాయ ఇది కనుక నిరంతరం కాకపోయినా రోజుకి 3 సార్లు అయినా సరే పఠించినప్పుడు 2017లో ఉన్న 7 వీళ్ళకి నెగటివ్ ఎనర్జీ ఇవ్వదు. అలాగే 2017లో ఉన్న స్టార్టింగ్ 2 వీళ్ళకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అద్భుతమైనటువంటి శక్తితో ఒక శిశువు 2 అనే కాంబినేషన్లో మధ్యప్రాచ్య దేశాల్లో జన్మించడం జరుగుతుందండి. ఇతను తరువాత అతి పెద్ద దేశానికి నాయకుడు అయ్యేటటువంటి సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఈ శిశువు జనము ఈ సంవత్సరంలో 2 అనేటటువంటి ఒక విచిత్రమైన కాంబినేషన్లో, బలమైనటువంటి కాంబినేషన్లో పుట్టడం జరుగుతుంది. సో మనకి ఉన్న 1 నుంచి 8 వైబ్రేషన్స్లో 1 నుంచి 31 వరకు ఉన్నటువంటి నెంబర్స్లో 2 మళ్ళీ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా 1లో కూడా 2 రకాల వ్యక్తులు మధ్యప్రాచ్య దేశాల్లోనే జననం తీసుకోవటం జరుగుతుంది. అలాగే 2 ఈ సంఖ్య ఎలాగైనా ప్రకటించవచ్చండి. మనం 2, 11, అలాగే 22, 33, 44, 55, 66 ఇటువంటి డబల్ డిజిట్స్ కాంబినేషన్స్లో వచ్చినప్పుడు 2 అనే పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పవర్లో ఉన్నటువంటి వ్యక్తి ఉంటే కనుక, ఇప్పటి వరకు కూడా అట్టర్ ఫ్లాప్స్ ఇచ్చినటువంటి వ్యక్తి కనుక ఉంటే ఈ సంవత్సరం ఒక సూపర్ డూపర్ హిట్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాడు. అతని కెరియర్ గ్రాఫ్ అనేది ఎంత ఎత్తుకు ఎదుగుతుందంటే 2 అంటే ఇలా ఉంటుంది అని ప్రపంచానికి అర్థమయ్యే రీతిలో. అలాగే ఒక డాక్టర్ వినూత్నమైనటువంటి పద్ధతిలో కనీసం 9 మంది పేషెంట్స్కి జీవం పోయటం జరుగుతుంది. క్లోనింగ్ విషయంలో కూడా సెకండ్కి సంబంధించినటువంటి డాక్టర్స్ అత్యద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. కాకపోతే సెకండ్ అనే వాళ్ళ మనసు, వాళ్ళ మాట తీరు, వాళ్ళ ఆలోచన తీరు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చంచలంగానే ఉంటాయి. ఒక్కొక్కసారి అద్భుతంగా మాట్లాడతారు, ఒక్కొక్కసారి వీళ్ళే కామెంట్స్ అనేవి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా వైబ్రేషన్ మాయాజాలమే. సో 2 అనేటటువంటి నెంబరు డేట్ ఆఫ్ బర్త్లో ఎలా ఉన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు.
కాకపోతే హెల్త్ మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వీళ్ళు పోగొట్టుకునేవి స్థిరాస్తులండి. 2017లో స్థిరాస్తి నష్టం అనేది 2 అనే నెంబర్ వాళ్ళకి ఎక్కువగా జరుగుతుంది. అంటే కన్స్ట్రక్షన్ బిజినెస్ అనేది 2 నెంబర్ వాళ్ళకి కాస్త తక్కువగా తీసుకుంటే మంచిది.